ఉత్తరప్రదేశ్లో వీధి కుక్కల విషయంలో యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రెచ్చగొట్టకుండా ఒకసారి కరిచిన కుక్కను 10 రోజుల పాటు పరిశీలనలో ఉంచి అదే కుక్క రెండోసారి కూడా దాడి చేస్తే జీవితాంతం ఆ కుక్కను యానిమల్ సెంటర్లోనే నిర్బంధించాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వీధి కుక్క కరిచిన తర్వాత ఎవరైనా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ ఘటనపై అధికారులు విచారణ జరుపుతారు. వెంటనే ఆ కుక్కను సమీపంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అంటే ఏబీసీ సెంటర్కి తరలిస్తారు. ఏబీసీ కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత కుక్కకు స్టెరిలైజేషన్ చేయనట్లయితే దాన్ని పూర్తి చేసి దానిని 10 రోజుల పాటు పరిశీలనలో ఉంచి ప్రవర్తనను గమనిస్తారు. విడుదల చేసే ముందు దానికి ఒక మైక్రో చిప్ అమరుస్తారు. అదే కుక్క రెచ్చగొట్టకుండా రెండోసారి మనిషిపై దాడి చేస్తే దానిని జీవితాంతం ఆ కేంద్రంలోనే ఉంచుతారు. ఎవరైనా రాయి విసిరిన తర్వాత కుక్క కరిస్తే దానిని రెచ్చగొట్టినట్టుగానే పరిగణిస్తారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.